హాయ్ ఎవ్రీవన్, ఈరోజైతే నేను లాంగ్ ఫ్రాక్స్కి శారీ కొంగులకి పీకో చేస్తాం కదా, అది ఎలా వేయాలో చూపిస్తానండి కొత్త వారి కోసం. ఇప్పుడు వచ్చేసి పీకో పాదానికి ఇలా ఒడిదిరిగి ఉంటుంది కదా, అందులోకి అనేది క్లాత్ మనం పెట్టేసుకోవాలండి. అలా అయితేనే మంచిగా వస్తుంది మనకి. చూడండి చూపిస్తే ఇప్పుడు ఇలా దొడ్డుగా వచ్చేస్తుందండి మనకి క్లాత్ అనేది. అందులో పెట్టేస్తే ఇట్లా రౌండ్ షేప్ ఉంది కదా, అందులోకి మనం పెడితే క్లాత్ అనేది మనకి పీకో అనేది దొడ్డుగా వస్తుందండి. ఒకవేళ అందులో క్లాత్ వెళ్ళకుండా మామూలుగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్తే అంత లావ్ అనేది రాదండి, చిన్నగా వస్తుందండి. చూడండి వీడియోలో ఇలా మనం లోపలికి క్లాత్ పెట్టేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం బ్యాక్ సైడ్ నుంచి కొంచెం ప్రెజర్తో లాగుతూ ఉండాలండి. ఇక్కడ రైట్ హ్యాండ్ ఉంది కదా, అదేమో మనం పాదంలో మన క్లాత్ అనేది పెట్టుకుంటూ వెళ్ళాలి మనం లోపలికి. అది తీసేస్తే మనకి క్లాత్ అనేది లోపలికి వెళ్ళదండి. మనం కొంచెం ఇట్లా ఎత్తినట్టు పట్టుకుంటే ఆ పాదం లోపలికి మనకి క్లాత్ అనేది వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోయినప్పుడు వెనక పీకో అనేది కొంచెం మంచిగా దొడ్డుగా మంచిగా వస్తుందండి, నీట్ ఫినిషింగ్తో. చూడండి, ఒకవేళ క్లాత్ వెళ్ళకుంటే మనకి పీకో అనేది ఇగో ఇలా సన్నగా అంత లుక్గా రాదండి. మన క్లాత్ లోపలికి వెళ్తేనే మంచిగా దొడ్డుగా నీట్గా వస్తుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది క్లాత్ లోపలికి పెట్టి పీకో చేశానండి. కొత్త వారి కోసం అండి, తెలిసిన వారైతే స్కిప్ చేసేయండి. అంతే అండి పీకో చేయడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.